ఇప్పుడేం చేస్తున్నాడు? తదా దేహధర్మాను స్థూలోహం కృశోహం గౌరోహం తిష్టామి గచ్చామి లంఘయామి చేతి. ఇప్పుడు దేహధర్మాలు ఏంటిది? దేహం స్థూలంగా ఉంది, కృశోహం సన్నగా ఉంది, గౌరోహం ఎరుపుగా ఉంది, నలుపుగా ఉంది, తిష్టామి నేను కూర్చుంటున్నాను, గచ్చామి నేను వెళ్తున్నాను, లంఘయామి నేను ఎగుదరుగుతున్నాను అని ఈ రకంగా శరీరం శూలంగా ఉంటే తానే స్థూలంగా ఉన్నట్టుగా, శరీరము సన్నగా ఉంటే తనే సన్నగా ఉన్నట్టుగా, శరీరం ఎర్రగా ఉంటే తనకు ఎరుపుదనమని, నల్లగా ఉంటే వగైరా వగైరా శరీరం యొక్క రంగుని, శరీరం యొక్క లావుని, శరీరం యొక్క సన్నదనాన్ని. అసలు ఆత్మకు సన్నదనం లేదు, లావు లేదు, ఎరుపు లేదు, నలుపు లేదు. అయినప్పటికీ వాటి యొక్క ధర్మాలు తన యందు ఆరోపణ చేసుకుంటున్నాడు. అందుకొరకే మరి స్థూల ధర్మాలు ఇవన్నీ కూడా శరీరం యొక్క ధర్మాలు, అందుకొరకు దేహధర్మాలు కాబట్టి స్థూలోహం కృశోహం గౌరోహం తిష్టామి గచ్చామి లంఘయామి. నేను లావుగా ఉన్నాను, నేను సన్నగా ఉన్నాను, కృషాన్ని ఇవన్నీ కూడా దేని ఎగురుతున్నాను, వెళ్తున్నాను, వెచ్చేది పోయేది ఎగిరేదంతా కూడా స్థూల శరీరం అయితే దాని యొక్క ధర్మాలన్నీ కూడా తన యందు ఆరోపణ చేసుకుంటున్నాడు. అందువల్ల ఇంకా ఇవేమో మొదలేమో శరీరానికి బయటున్నాయి ఆరోపణ చేసుకున్నాడు, ఇప్పుడేమో శరీరానికి సంబంధించి శరీరాన్ని తన యందు ఆరోపణ చేసుకుంటున్నాడు. ఇప్పుడు తర్వాత ఇంకేంటిది? ఇంద్రియ ధర్మాన్. ఎట్లా? తథ ఇంద్రియ ధర్మాన్ మూకః కానః క్లీబః బధిరః అంధోహమితి. ఇవన్నీ కూడా ఇంద్రియ ధర్మాలు. ఇంద్రియ ధర్మాలు ఏంటిది? మూకః మూగవాణ్ణి అంటే మాటలు రాని వాణ్ణి, కానః అంటే ఇది చెవిటివాణ్ణి, క్లీబః నపుంసకుడు, బధిరః చెవిటివాడు, కాన అంటే మెల్లకన్నవాడు, అంధోహమితి నేను అంధుణ్ణి అని ఇవన్నీ కూడా ఇంద్రియాలకు సంబంధించిన ధర్మాలైతే తన యందు ఆరోపించుకుంటున్నాడు. ఎందుకు అంటే శరీరములో అంతర్గతమైన ఇంద్రియాలకు సంబంధించిన దోషాలన్నీ కూడా తనవిగా భావించి నేను గుడ్డివాణి, నేను కుంటివాణి, నేను అవిటివాణి, నేను చెవిటివాణి, నేను వెళ్తున్నాను, నేను వస్తున్నాను, నేను ఫలానా అని తన యందు ఆరోపణ చేసుకొని వ్యవహరిస్తున్నాడు. వాస్తవికంగా తనకు అంధత్వం గాని మందత్వం గాని కాదు. ఎందుకంటే నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావం కాబట్టి శరీర ధర్మాలంతా కూడా తన యందు ఆరోపణ చేసుకొని శరీర ధర్మాలు అయిపోయినాయి. ఇప్పుడు ఏంటిది? ఇంద్రియ ధర్మాలు. వాస్తవికంగా చెప్పినట్టయితే ఇంద్రియాల యొక్క సమూహమే స్థూల శరీరం అయినప్పటికీ వేరువేరుగా చెప్తూ ఉన్నాడు అనుకోండి. అందువల్ల ఇక్కడ ఇంద్రియ ధర్మాలు కూడా తనవిగా భావించి తనపైన ఆరోపణ చేసుకుంటున్నాడు. గుడ్డివాడు వచ్చాడు అని ఎదుటివాడిని అనడమో, లేదు నా యొక్క కన్ను గుడ్డిదైనా నేను గుడ్డివాణ్ణి, నేను కుంటివాణ్ణి, నేను వస్తున్నా అనే ఉద్దేశం చేత ఈ విధంగా ఇంద్రియ ధర్మాలను కూడా తన యందు ఆరోపణ చేసుకున్నాడు. వాస్తవికంగా ఆత్మకి ఈ ధర్మాలు లేవు. ఇంద్రియాల ధర్మాన్ని తనపైన వేసుకున్నాడు. ఏవం ఈ విధంగా అయిపోయింది. ఇంకొంచెం అతి స్థూలంగా అతి దూరంగా ఉన్న వాటిని, ఇంకా స్థూలంగా ఉన్న వాటిని, వాటికంటే దగ్గరగా ఉన్న ఇంద్రియాలు వాటిని, ఇంకా దగ్గరగా ఉన్నాయి అంతఃకరణ ధర్మాలు. మొట్టమొదటిదేమో తన శరీరానికి దూరంగా ఉన్నవి వేసుకున్నాడు, తర్వాత అతి స్థూలమైన శరీర ధర్మాలను వేసుకున్నాడు, తర్వాత ఇంక కొంచెం దగ్గరగా ఉన్న ఇంద్రియ ధర్మాలను వేసుకున్నారు. ఇప్పుడు తనకు దగ్గరగా ఉన్న ఇంకా అంతఃకరణ ధర్మాలను కూడా వేసుకుంటూ ఏవం అంతఃకరణ ధర్మాను కామ సంకల్ప విచికిత్సాధ్యవసాయాదీన్ అన్నాడు. అంతఃకరణ ధర్మాలు ఏంటిది? కామం, సంకల్పం, విచికిత్స, అధ్యవసాయం అంటే నిర్ణయం చేయడము, బుద్ధి ధర్మాలు, చిత్తం ధర్మాలు. అంతఃకరణం అంటే 4 అనుకున్నాం కదా, ఒకటైనప్పటికీ 4 రకాలుగా భావింపబడుతుంది. సంకల్ప వికల్పాలు, చింతన, అహంకర్తృత్వాలు, భోక్తృత్వాలు వగైరా అంతా కూడా తన యందు ఆరోపణ. ఈ విధంగా అతి స్థూలమైనవి, సూక్ష్మమైనవి, ఇంకా దగ్గరగా ఉన్న ఇంద్రియ ప్రాణ ధర్మాల నుండి కూడా తన యందు ఆరోపణ చేసుకొని ఇవన్నీ కూడా అధ్యాస కిందికే వచ్చేస్తాయి. ఎందుకంటే అతస్మిన్ తనవి కాని దాని యందు తనవనుకొని ఆ జీవుడు ఏం చేస్తున్నాడు అంటే ఆత్మధర్మాలుగా భావించి వ్యవహరిస్తూ ఉన్నాడు. అందువల్ల ఈ విధంగా తన యందు వ్యవహారం చేసుకునే దానికి కారణం ఏంటి అంటే స్వరూప అజ్ఞానమే తప్ప వాస్తవికం అక్కడ కాదు. అక్కడ బ్రాహ్మణ ధర్మాలు వేసుకున్నారు, కొంతమేమో జాతి ధర్మాలు వేసుకున్నాడు, శరీర ధర్మాలు వేసుకున్నాడు, అంతఃకరణ ధర్మాలు వేసుకున్నాడు, ఇంద్రియ ధర్మాలు వేసుకొని వ్యవహరిస్తూ ఉన్న కారణం చేత
దుఃఖభాగ్ దుఃఖంతో కలిగిన వాడై దుఃఖాన్ని ఎదురుస్తున్నవాడై దీన్నే అన్నాడు. అధ్యవసాయాదీన్. అధ్యవసాయ అంటే నిర్ణయం చేయడం, బుద్ధి యొక్క లక్షణం. ఈ విధంగా రకరకాలైన ఆరోపణ చేసుకొని ఏవం అహం ప్రత్యయనం అశేషస్వప్రచార సాక్షి ప్రత్యేగాత్మని అధ్యస్య తంచ ప్రత్యేగాత్మానం సర్వసాక్షిణం తద్విపర్యయేన అంతఃకరణాదిషు అధ్యస్యతి. ఈ రకంగా ఎటువంటిది? అహం ప్రత్యయనం అశేష స్వప్రచార సాక్షిణి. అహం ప్రత్యయ గోచరం ముందు చెప్పుకున్న యుష్మదస్మద్ ప్రత్యయ గోచరం అని చెప్పబడిన కారణం చేత అహం ప్రత్యయం అది అక్కడ నేను అనే శబ్దం ద్వారా గోచరింపబడేది తప్ప వాస్తవికంగా వేరే అక్కడ ఆస్కారం లేనే లేదు వ్యవహారం చేసేదాని కొరకు. అందుకొరకే అహం ప్రత్యయం చేతని చెప్పబడేది, అహం ప్రత్యయం చేత గోచరింపబడేది, అహం ప్రత్యయం ద్వారా తెలుసుకోబడేది నేను 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 అని నిత్యము దాన్ని అనుభవించేది. దాని యొక్క స్వరూపం ఎటువంటిది? అశేష స్వప్రచార సాక్షిణి. అశేషం సంపూర్ణమైన స్వప్రచారం, తాను అన్నిటి యందు ఉండి అన్నిటి యందు ప్రసరిస్తూ తన యందు అన్నిటిని ఉంచుకున్నవాడు అయినప్పటికీ వాటి యొక్క గుణదోషాలకు సాక్షిగా ఉండేవాడే కాని వాటిని అంటుకునేవాడు కాదు. కానీ తనంది వాటిని తనే అనుకుని భావించినందువల్ల అక్కడే దుఃఖం కలిగింది. వాస్తవంగా అన్నిటికి సాక్షిభూతుడమై అన్నిటికి ఆధారభూతుడై అన్నిటి యందుండి అన్నింటిని చూస్తూ ఉన్నవాడు కాబట్టి తనకేమీ గుణము లేదు, దోషము లేదు. అయినప్పటికీ తనవిగా ఆ గుణాలను దోషాలంతా కూడా ఆరోపణ చేసుకొని మరి దాన్నే అధ్యాస అన్నాడు. తనవి కాని దాని అన్నంతా కూడా తనందు ఆరోపణ చేసుకున్నాడు. తనకు భిన్నమైన వాటి అనుకున్నప్పటికీ అన్నీ తనయందే ఉన్నాయి, వాటికి సాక్షిభూతుడుగా ఉన్నాడు. కానీ ప్రత్యేగాత్మని అధ్యస్య, వాటిని అన్నిటి కూడా ప్రత్యేగాత్మయందు అధ్యాస చేసుకుని తంచ ప్రత్యేగాత్మానం సర్వసాక్షిణం తద్విపర్యేణ అంతఃకరణాదిషు అధ్యస్థతి. తర్వాత అలాంటి శుద్ధమైన ప్రత్యేగాత్మను కూడా అంతఃకరణాదుల యందు అంటే ఆది శబ్దం చేత ఇంద్రియాల యందు, శరీరమందు, మరి అంతఃకరణమందు, ప్రాణాల యందు ఆరోపణ చేసుకుని నేను ఇటువంటి వాడిని, నేను సుఖం కలిగిన వాడిని, దుఃఖం కలిగిన వాడిని, శీతోష్ణాలు కలిగిన వాడిని, ఆకలి దప్పులు కలిగిన వాడిని, నేను కుంటి వాడిని, ఫలానా ఫలానా ప్రాణధర్మాలను, శరీర ధర్మాలను, ఇంద్రియ ధర్మాలను, వాటిని అన్నింటిని కూడా తన యందు అధ్యాస చేసుకుని వాస్తవికంగా సాక్షి స్వరూపుడు, నిర్లేపుడు. ఆయనకు ఒక కర్మబంధం అంటూ లేదు. అయినప్పటికీ దేహధర్మాదులన్నిటిని కూడా తన యందు ఆరోపణ చేసుకుని సాక్షిత్వం పోయింది, కర్తృత్వం వచ్చింది, భోక్తృత్వం కూడా వచ్చింది. ఇది ఎప్పటి నుంచి వచ్చింది? నిన్నటి నుంచా మొన్నటి నుంచా? ఏవం అయం అనాది అనంతో నైసర్గికో అధ్యాసో మిథ్యా ప్రత్యయ రూప. ఇలాంటి అధ్యాస అనాది అనంతం ఎప్పటి నుంచి వస్తుంది? జీవుడికి శరీరం ఎప్పటి నుంచి ఏదో వచ్చిందో అప్పటి నుంచి వస్తూనే ఉంది. ఎప్పుడు వచ్చింది శరీరమో? ఒకప్పుడు వచ్చిందనే దానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు అంటే ఒకప్పుడు వచ్చింది అంటే దానికి ముందు ఒక కర్మ ఉండాలా. ఆ కర్మ వల్ల ఏదైతే ఉందో శరీరం వచ్చింది. మరి తర్వాత ఏంటిది? మరి ఆ కర్మకు ముందు శరీరం ఉంటేనే కదా కర్మ చేస్తాడు, లేకపోతే లేదనే భావన వస్తుంది. కాబట్టి ఇది ఇంకా ఇంకా పోతా ఉంటే అనవస్థ దోషం వస్తుంది. కాబట్టి నైసర్గికోయం అంటే వాస్తవికంగా అనాది కాలము నుంచి ఈ అధ్యాస వస్తూనే ఉంది. ఈ యొక్క అధ్యాస యొక్క స్వరూపం ఏంటిది? మిథ్య ప్రత్యయ రూప. ప్రత్యయం అంటే జ్ఞానము, బ్రహ్మజ్ఞానానికి సంబంధించిందే కాని ప్రమజ్ఞానానికి సంబంధించింది కాదు. ఎందుకు అంటే వాస్తవిక స్వరూపం వేరు అయితే ఇంకొక రకంగా భవిస్తున్నాడు. లేని ధర్మాలను ఎందుకు కూడా తనయంతో కూడా ఆరోపణ చేసుకుంటున్నాడు. ఎట్లాగైతే ఎండమావులలో లేని నీళ్ళని ఆరోపణ చేసినట్టుగా, తాడు ఎందు పారము ఆరోపణ చేసినట్టుగా ఇక్కడ కూడా తనవి కాని దాని యందు తనవిగా భావించి నేనే ఇవన్నీ కూడా అనే భావన చేత ఆ జీవుడు ప్రత్యేగాత్మ యొక్క ధర్మాలు అంతఃకరణమందు, అంతఃకరణం ఏంటి? నేను వింటున్నాను, నేను చూస్తున్నాను, ఇవి ఇంద్రియ ధర్మాలు. నేను సంకల్పిస్తున్నాను, నేను నిర్ధారణ చేస్తున్నాను, ఇవన్నీ ఏంటిది? అంతఃకరణ ధర్మాలు. వెళుతున్నాను, వస్తున్నాను, చేస్తున్నాను, ఇవేంటిది? దేహధర్మాలు.
అసలు వాస్తవికంగా శరీరం రాదు పోదు, అంతఃకరణ కూడా సంకల్పం చేయదు, అంత జడం కాబట్టి వాళ్ళ క్రియ జరిగే అవకాశం లేదు. చైతన్య సంబంధం కలగకపోతే కలగవు. కాబట్టి చైతన్యాన్ని వాటి చైతన్య యొక్క ధర్మాన్ని ఉనికిని వాటి యందు ఆరోపణ చేసి వాటి యొక్క ధర్మాలను తానే యందు దీన్ని అన్యోన్యాధ్యాస అంటారు. దాని యందు దీని యందు ఎట్లాగైతే ఒక స్ఫటికం దగ్గర పుష్పం పెట్టినట్టయితే ఎర్రటి స్ఫటికం అని ఎట్లాగైతే అంటామో అక్కడ ధర్మాన్ని అక్కడ పుష్పం లేదు, పుష్పం దానిలో ప్రతిబింబించలేదు, పుష్పం యొక్క రంగు మాత్రమే ప్రతిబింబించింది. స్ఫటికం తెల్లదే అయినప్పటికీ తన యొక్క తెలుపుదనాన్ని చూడకుండా ఆ రక్తస్ఫటిక అనే భావన అక్కడ కలుగుతోంది. ఎందుకంటే దాని యొక్క రంగు అందులో పడింది. అట్లాగే సర్వసాక్షి అయినప్పటికీ సమస్తం వ్యవహరించినప్పటికీ పరిచ్ఛిన్నంగా భావించడము, దేహధర్మాలు ఇంద్రియధర్మాలను కూడా తనయం చేసుకోవడము ఇది ఎప్పటి నుంచి వస్తుంది? నైసర్గికోయం లోక వ్యవహార అన్నారు. అనాది కాలం నుంచి వస్తుంది. ఈ వ్యవహారం ఎటువంటిది? మిథ్యారూపం అంటే భ్రమరూపం అన్నారు. ఒక రకంగా చెప్పినట్టయితే కూడా వ్యవహారం కూడా శబ్దాది వ్యవహారాలు కూడా కావచ్చుగాక అది ఒక క్షణస్థాయి. ఎందుకంటే ఒక దేశానికి ఒక కాలానికి ఒక ప్రవృత్తి కలిగి ఉంటాయి కాబట్టి వాస్తవికంగా అది కూడా మిథ్యారూపమే. ఎందుకంటే ఒక సమయంలో ఉండి ఒక సమయం లేకుండా పోతూ ఉన్నాయి కాబట్టి వాటిని కూడా మిథ్యారూపమే అంటుంటారు. అందువల్ల అంతేకాకుండా కర్తృత్వ భోక్తృత్వ ప్రవర్తక సర్వలోక ప్రత్యక్ష. కర్తృత్వ భోక్తృత్వాలన్నీ కూడా సమస్త లోకం అంటే చీమ దగ్గర నుంచి కూడా బ్రహ్మదేవుడి వరకు కూడా కనిపిస్తూనే ఉంటుంది. ఒక చీమ కూడా తన యొక్క ఆహారము నిద్రము భయము అదంతా కూడా కలిగే ఉంటుంది. బ్రహ్మదేవుడి వరకు కూడా అవన్నీ కూడా ప్రవర్తిస్తూనే ఉంటుంటాయి. కాబట్టి కర్తృత్వము నేను కర్తను, అందుకొరకే భోక్తృత్వము నేను భోక్తను అని ఇవన్నీ ప్రవర్తిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఒక వ్యవహారం జరగాలి అంటే పూర్వం చెప్పుకున్నట్టుగా తనయందు ఏదో రకమైన ఆరోపణ, స్త్రీత్వ ధర్మాలు, పురుషత్వ ధర్మాలు, బాలకత్వ ధర్మాలు, బ్రహ్మచారి ధర్మాలు, ఇంకా పితృత్వ ధర్మాలు, రాజధర్మాలు, ఏవేవి లోకంలో ఉన్నాయో వాటిని తనయందు ఆరోపణ చేసుకోకుండా వ్యవహారం జరిగే అవకాశమే లేదు. ఎందుకు అంటే తాను పిల్లవాడుగా ఉన్నప్పుడు పితృత్వ ధర్మాలు నిర్వర్తించలేరు, తాను పితృడుగా ఉన్నప్పుడు పిల్లవాని ధర్మాలు నిర్వర్తించలేరు, బ్రహ్మచారిగా ఉన్నప్పుడు గృహస్థ ధర్మాలుగా నివర్తించలేరు, బ్రహ్మచారి అయినప్పుడు గృహస్థుడైనప్పుడు బ్రహ్మచారి ధర్మాలు నిర్వర్తించలేరు. ఎందుకంటే ఒక్కొక్క అభిమానము ఒక్కొక్క క్రియ చేయిస్తుంటుంది. జీవునంతా కూడా అభిమానం లేకుండా క్రియ చేసే అవకాశమే రాదు. ఎందుకంటే స్త్రీ బాలాంధ జడోపమాస్తహమితి భ్రాంత భృషంబాదిన. నేను స్త్రీని, నేను బాలుణ్ణి, నేను వృద్ధుణ్ణి, నేను ఫలానా అనుకుని ఎంతవరకైతే తాను తన యందు ఒక అభిమానాన్ని తీసుకోడో అంతవరకు లోక వ్యవహారం జరగనే నిద్రపోయినవాడు ఉన్నాడు. నిద్రపోయిన వాడికి ఏ అభిమానం కూడా అందులో లేదు. ఎందుకంటే అక్కడ వ్యవహారానికి సంబంధించిన అభిమానానికి సంబంధించిన అంతఃకరణము అక్కడ మనకు కనిపించడం లేదు. కనిపించని కారణం చేత అక్కడ వ్యవహారమే లేదు. ఎందుకంటే వ్యవహారాతీతమే సుఖస్వరూపమే తన స్వరూపమైంది. అక్కడి నుంచి ఎప్పుడైతే స్వప్నానికి వచ్చాడో అక్కడ కొంచెం వ్యవహారం జరుగుతుంది. ఎందుకు అంటే అక్కడ సంస్కారం ఉంది, తత్సంబంధమైన అభిమానాదులు ఉన్నాయి కాబట్టి క్రియాకలాపాలు జరుగుతున్నాయి. తర్వాత జాగ్రత్తకు వచ్చాడు. జాగ్రత్తకు వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ కూడా ఇంకా దానికంటే కూడా స్వప్నానికంటే కూడా ఎక్కువ అభిమానం కలిగి ఉన్నందువల్ల తనకు ఇక అభిమానం పెరిగినందువల్ల క్రియాకలాపాలంతా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు గాని ఎక్కడ గాని తనకొక అభిమానం లేకుండా క్రియాకలాపం జరగదు. ఎందుకంటే రాజధర్మాలు, పితృధర్మాలు, గురుధర్మాలు, శిష్యధర్మాలు, నేను ఫలానా వాణ్ణి అని తనయందు ఆరోపణ చేసుకోకుండా ఈ వ్యవహారము జరిగేలేదు. అందుకొరకే కర్తృత్వ భోక్తృత్వాది రూప అన్నాడు. కర్తృత్వ రూపము, భోక్తృత్వ రూపము ఇదంతా కూడా తనయందు ఆరోపణ చేసుకున్నప్పుడు మాత్రమే. అందుకొరకే ఈ వ్యవహారం ఎక్కడి నుంచి నైసర్గికం అన్నారు కదా. నైసర్గికం అంటే సంపూర్ణం ఎప్పటి నుంచో అది వస్తూనే ఉంది. అందుకొరకు ప్రవర్తక సర్వలోక ప్రత్యక్ష. సమస్త లోకాల్లో, లోకాలంటే అర్థమేమి? సమస్త
శరీరాలయందు కూడా లోక్యతే దృశ్యతే కర్మఫలాన్ని భుజతే ఇది లోక అన్నారు. తన యొక్క చేసిన కర్మకు ఫలం ఎక్కడైతే అనుభవిస్తాడో దాన్నే ఒక లోకం అన్నారు. శరీరం ఒక లోకము, స్థానం ఒక లోకము. అందుకొరకే శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం అన్నారు. ధర్మాన్ని చేసినా అధర్మాన్ని చేసినా మొట్టమొదటి సాధన ఏంటిది? ఈ శరీరం అన్నారు. ఈ శరీరం లేకుండా అభిమానం ఉండదు, అభిమానం లేకుండా క్రియ చేయడు, క్రియ లేకుండా స్వర్గాది భోగాలు కూడా రావు. ఇదివరకు చెప్పారు కదా. అందుకని బ్రాహ్మణో యజేత స్వర్గకామో యజేత అన్న దగ్గర కూడా అక్కడ ఆరోపణ చేసుకున్నప్పుడు మాత్రమే, బ్రాహ్మణత్వాదులు ఆరోపణ చేసుకున్నప్పుడు మాత్రమే క్రియ జరిగింది, అది కర్తృత్వం అయిపోయింది. తర్వాత నేను ఆ ఫలాన్ని కాలాంతరంలో అనిపిస్తాననేది భోక్తృత్వం అయిపోయింది. ఇవన్నిటిని కూడా ఎక్కడ సర్వలోక ప్రత్యక్ష, ఒక దగ్గర రెండు దగ్గరలో కాదు, సమస్త లోకములో ఉన్న ఏ ఆఖరికి చీమల దగ్గర నుంచి పశువుల దగ్గర నుంచి పక్షుల దగ్గర నుంచి కూడా వాటి వాటి యొక్క అభిమానం ప్రకారమే సమస్త క్రియా లేదా ఆహార నిద్ర మైథునాదులంతా కూడా చేస్తున్నాడు. అందువల్ల ఈ అధ్యాస చేతనే భ్రమచేతనే తను కానిదాని యందు తనయన్ని కూడా ఆరోపణ చేసుకొని నేను ఫలానా ఫలానా అనుకున్నప్పుడు మాత్రమే సమస్త వ్యవహారం జరుగుతుంది. అందుకొరకు నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వరూపమైన ఆత్మయందు ఏ వ్యవహారం లేదు. ఎందుకంటే అక్కడ అభిమానాదులకు తావు లేదు. ఎందుకంటే నజాయతే మయతే వా కదాచిన్నాయం భూత్వ అజో హ్యేయం అని అజుడు పుట్టుకలేనివాడు, జని మరణాలు లేని కాబట్టి ఒకటే ఇప్పుడైతే లేదో మిగతా వారికి సంబంధించినవి కూడా అభిమానాదులు కూడా ఉండే అవకాశము లేదు. అందుకొరకే ఈ సర్వలోక ప్రత్యక్ష అంటే ఏ లోకమైనా కావచ్చు, అది ఇంద్రలోకం కావచ్చు, చంద్రలోకం కావచ్చు, బ్రహ్మలోకం కావచ్చు, పాతాళలోకం కావచ్చు, చతుర్దశ భువనాలు కావచ్చు, అందులో ఉండే సమస్త ప్రాణులంతా కూడా కర్తృత్వ భోక్తృత్వ వ్యవహారంతో ప్రవర్తించేదే కాని దానికంటే వేరే గతేమీ లేదు ఇంకా. అందుకొరకే నిత్యశుద్ధ ముక్త స్వభావ రూపమైన ఆ ఆత్మయందు ప్రత్యేగాత్మ తనయందు శరీర ఇంద్రియ మనో ధర్మాలంతా కూడా ఆరోపణ చేసుకున్న కారణం చేతనే తాను ఇవన్నీ కూడా చేయగలుగుతున్నాడు. కాబట్టి ఇదేంటిది? అజ్ఞానము. అజ్ఞానం చేతనించిందేమో భ్రమ. ఆ భ్రమ చేతనే ఈ అధ్యారోపణ జరుగుతుంది. కాబట్టి ఆ అధ్యారోప జీవునికి దుఃఖ కారణము అన్నారు. జీవునికి దుఃఖ కారణము. అందుకొరకే అస్యానర్థహేతు ప్రహానాయ. జీవునికి అర్థం అంటే ఏంటిది? ప్రయోజనం. అనర్థనం అంటే ఏంటిది? అప్రయోజనం. దేవుడు ఎవడు కూడా దుఃఖం కావాలనుకోడు. తనకు ప్రయోజనకారి ఏదైనా మందు వేసుకున్నా అంటే దీనికి ప్రయోజనం ఉందా అంటే ఏం ప్రయోజనం ఉందా, అసలు మందు పనిచేయలేదా అంటారా లేదా? ప్రయోజనం అంటే అర్థమేమి? తనకు ఉపకారి కావాలి. అప్రయోజనం అంటే అపకారి అని. ఒక వస్తువు గాని, ఒక మందు గాని, ఒక వ్యక్తి గాని తనకు ఉపయోగపడినప్పుడు మాత్రమే ప్రయోజనకారిగా భావిస్తూ ఉంటాడు. తనకెప్పుడైతే అది ఉపయోగపడలేదో అప్రయోజనంగా భావిస్తాడు. అందుకొరకే జీవుడికి దుఃఖము ప్రయోజనం కాదు. ఎందుకు? తన యొక్క స్వరూపం సుఖస్వరూపము. ఆ దుఃఖం ఆగంతకమైంది, అధ్యాస ద్వారా అభిమానం ద్వారా వచ్చింది. దాన్ని ఎప్పుడైతే తొలగించుకునేదానికి ప్రయత్నం చేస్తాడో, తొలగించుకుంటాడో అప్పుడు మాత్రమే తాను సుఖంగా ఉండగలుగుతాడు. అందుకొరకు ఇది జీవుడికి అనర్థం, దుఃఖం. కాబట్టి అనర్థానికి హేతు ఏంటిది? భ్రమ. దాని ప్రహానాయ అంటే సంపూర్ణంగా నశింపజేసేదాని కొరకు అన్నారు. అసలు దుఃఖరహితమైన తనయందు దుఃఖం ఆరోపింపబడింది కాబట్టి అది జీవుడికి అనార్థమో అప్రయోజమో. దానికి కారణం ఏంటిది అంటే భ్రమ. ఆ భ్రమకు కారణం ఏంటిది? స్వరూప అజ్ఞానము. దాని ప్రహానాయ, దాన్ని నశింపజేసేదాని కొరకు. ఎందుకు అంటే మనం ఎప్పుడు కాని లోక వ్యవహారములో తను చేసే కర్మకు భిన్నమై చేసే కర్మకు విఘ్నం కలుగుతున్నప్పుడు దాన్ని తొలగించుకోవాలని ఎట్లాగైతే అనుకుంటుంటాడో జీవుడు, తొలగించుకున్నప్పుడు మాత్రమే సుఖాన్ని పొందుతాను, హాయిగా ఉంటాననుకుంటాడో, అట్లాగే వాస్తవికమైన స్వరూపము తెలియనంత వరకు జీవుడు జనమన ప్రవాహంలో పడి దాని ద్వారా శరీరాదిల యందు అభిమానం పెంచుకొని దాని ద్వారా దుఃఖాన్ని పొందుతుంటాడు. కాబట్టి ఇవన్నిటికీ మూల కారణం ఏంటిది? అభిమానము. అభిమానానికి కారణం ఏంటిది? అజ్ఞానము.
దాన్ని ప్రహానాయ సంపూర్ణంగా నశింపజేసుకోవాలి. అయితే దానికి ఏం కావాలా అంటే ఆత్మైకత్వ విద్యా ప్రతిపత్తయే అన్నాడు. ఆత్మైకత్వ విద్యా ప్రతిపత్తయే. ఇంతవరకు ఆత్మ పరమాత్మలు రెండూ వేరనుకున్నారు. అనుకొని ఇంతవరకు అభిమానం కలిగింది. అభిమానం చే సమస్త కర్మకలాపాలు చేశారు. కాబట్టి ఎప్పుడైతే ఆత్మైకత్వ విజ్ఞాన ప్రతిపత్తి అంటే తెలుసుకోవడమో, ఆత్మైకత్వ విజ్ఞానం కలిగేదాని కొరకు ప్రయత్నం చేయడము, దాని ద్వారానే మిథ్యారూపమైన ప్రత్యరూపమైన అజ్ఞానం నశిస్తుంది. కాబట్టి ఎందుకంటే ఒకటి ఉన్నప్పుడు రెండవది కావాల. అపూర్ణంగా ఉన్నప్పుడు పూర్ణం ఎట్లయితే కావాల్సి ఉంటుందో, దుఃఖం కలుగజేసేది ఉన్నప్పుడు సుఖం కలుగజేసేది కూడా ఉండాలి. ఆత్మైకత్వ విజ్ఞానం ఏదేమో తన స్వరూపం కాబట్టి అది సుఖస్వరూపము. దేని ద్వారానైతే దుఃఖం కలిగిందో దాన్ని ముందు తీసివేసేదాని కొరకు అది కావాలి. అందుకొరకే భగవద్గీతలో కూడా అధ్యాత్మ విద్యా విద్యానామని భగవంతుడు చెప్పేదానికి కాను. అన్ని విద్యల్లో అధ్యాత్మ విద్య నా యొక్క స్వరూపం అన్నాడు. అధ్యాత్మం అంటే విషయాలలో వెళ్లే మనస్సుని తన వైపు తిప్పుకొని ఆత్మయందు చేతస సమాధానం అన్నారు. విషయభ్య ప్రతిసంవృత్య చేతస ఆత్మని సమాధానం అధ్యాత్మం తత్సంబంధని విద్య అధ్యాత్మ విద్య అని అధ్యాత్మయోగాధిగమేన మత్వా దేవం హర్షశోకౌ జహాతి అని కఠోపనిషత్తులోని మంత్రానికి శంకరభగవత్పాదులు భాష్యం రాస్తూ ఈ విషయాన్ని చెప్తా ఉంటారు. అధ్యాత్మం అంటే అర్థమేమి? విషయాలపైకి వెళ్లే మనస్సుని వెనకకు మరలించి ఆత్మయందు ప్రవేశింపజేయడమేమో అధ్యాత్మ అన్నారు. దానికి సంబంధించిన విద్య అంటే ఏ విధంగా చేసినట్టయితే విషయాలపైకి వెళ్లే మనస్సు తిరిగి తన దగ్గరికి వస్తుందో, ఆత్మయందు ప్రవేశిస్తుందో దాన్ని బోధించే విద్య అధ్యాత్మ విద్య అన్నాడు. అందువల్ల భ్రమకేతుభూతమై దుఃఖానికి హేతుభూతమైన అజ్ఞానం నశించాలంటే ఆత్మైక్యత్వ విజ్ఞానం కావాలి. ఆత్మ అంటే ఇక్కడ శుద్ధమైన ఆత్మ, ప్రత్యేగాత్మ, ఇవి రెండు కూడా ఒకటే. అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మస్వరూపమనే భావన కలిగి ఈ తత్వం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు అది నశిస్తుంది. కాబట్టి దాన్ని ఆత్మైకత్వ విజ్ఞాన ప్రతిపత్తి, దాన్ని తెలుసుకునేదాని కొరకు ఏం కావాలా? సర్వే వేదాంతా ఆరభ్యంతే అన్నారు. సమస్త వేదాంతాలు ఆరంభింపబడుతున్నాయి. వేదాంతాలు అంటే ఏంటిది? వేదాంత వాక్యాలు. వేదం యొక్క స్వరూపము మూడు త్రికాండాత్మకమైనప్పటికీ చిట్ట చివరి భాగము పరమాత్మను జీవాత్మను పరమాత్మ జీవాత్మల యొక్క ఏకత్వాన్ని బోధించేది. కాబట్టి ఆ ఏకత్వ బోధక రూపమైన వాక్యాలు ఏంటిది? ఈ వేదాంత వాక్యాలు. అందుకొరకే వాటిని వేదాంత వాక్యాల్లో కూడా అవాంతర వాక్యాలు కొన్ని ఉన్నాయి. సాక్షాత్ పరమాత్మను బోధించే వాక్యాలు కొన్ని ఉన్నాయి. సాక్షాత్ బోధించే వాక్యాలనేమో మహావాక్యాలన్నారు, పరంపరగా బోధించే వాక్యాలనేమో మరి అవాంతర వాక్యాలన్నారు. ఏ వాక్యాలైనప్పటికీ జీవుని యొక్క అజ్ఞాన నివృత్తి అయ్యే జ్ఞాన ప్రబోధకమై ఉంటాయి. కొన్ని వాక్యాలను పరోక్ష జ్ఞానాన్ని బోధిస్తుంటాయి, కొన్ని వాక్యాలేమో అపరోక్ష జ్ఞానాన్ని బోధిస్తుంటాయి. కాబట్టి ఆత్మ ఏకత్వ విజ్ఞానం దాని ద్వారా సంభవిస్తుంది. అందువల్ల భృగురువై వారిని పితరముపసార అధీహి భగవో బ్రహ్మేతి. భృగు అనేవాడు తన తండ్రి దగ్గరికి వెళ్లి, ఓ భగవంతుడా, నీవు నాకు గురుస్వరూపుడివి, నీవు బ్రహ్మ విద్యను తెలుసుకున్నావు కాబట్టి దానికి సంబంధించిన బోధ నాకు బోధించమంటే అప్పుడు ఒక్కొక్కటి తైత్రీయ మంత్రాలు, తైత్రీయ ఉపనిషత్తులు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ వేదవాక్యాలతో. అందుకని వేదై అనేహికై హమే వేద్యాన్ని మనం మొదలు చెప్పుకున్నాం. కాబట్టి అన్ని వేదాంత వాక్యాల ద్వారా, వేద వాక్యాల ద్వారా పరమాత్మ చేయబడుతుండటం, పరమాత్మ తాను ఒకటే అని బోధించేది కూడా అదే వాక్యం. అది తప్ప వేరే వాక్యాలు బోధించే అవకాశమే లేదు. అందుకొరకే సర్వే వేదాంత ఆరభ్యంతే. సమస్త వేదాంత వాక్యాలన్నీ కూడా జీవుడు వేరు బ్రహ్మము వేరు అనే భావనను తొలగించి జీవో బ్రహ్మైవనాపరః అనే భావన కలిగించేవి. కాబట్టి ఆ జీవుడు ఎలా బ్రహ్మమయ్యాడు, ఎలా కాకుండా తాను భ్రమపడ్డాడు, అలా భిన్నత్వం వచ్చేదానికి కారణమేంటి,
ఏకత్వం కలిగేదానికి కారణం ఏంటిది, దాని యొక్క స్వరూపం ఏంటి, దీని యొక్క స్వరూపం అని బోధించి వాచ్యార్థ లక్ష్యార్థాలను బోధించి చివరకు లక్ష్యాన్ని మాత్రం గుర్తు చేసి లక్ష్యాన్ని నిరూపింపజేస్తుంటాయి. కాబట్టి ఆ వేదాంత వాక్యాల యొక్క సారం ఏంటిది అంటే అవిద్య నివృత్తి చేసేదాని కొరకు ఆత్మైకత్వ విద్యను కలిగజేసేది లేదా జ్ఞానాన్ని కలిగజేసేది. కాబట్టి వాటిని వేదాంతాల్లో ఇప్పుడు ఆరంభించబడుతున్నాయి అని. దాన్ని యథాచాయమర్థ సర్వేషాం వేదాంతానాం తథా వయమస్యాం శారీరక మీమాంసాయాం ప్రదర్శయిష్యామః. యథాచ అయమర్థ, ఇంతకుముందు ఏదేదైతే చెప్పుకుంటూ వచ్చామో దాన్నంతా గుర్తు చేసేదాని కొరకు సర్వేషాం వేదాంతానం తథా వయమస్యాం, సమస్త వేదాంతాల యొక్క వాక్యాలను గుర్తు చేస్తూ ఈ సూత్రాలను కూడా అనుగమనం చేస్తూ అస్యాం శారీరక మీమాంసాయాం ప్రదర్శయిష్యామః అన్నారు. ఈ శారీరక మీమాంస యందు మేం ప్రదర్శిస్తున్నాము అన్నారు. అంటే వ్యాస భగవంతుడు వేదాంత వాక్యాలను దృష్టిలో పెట్టుకొని వాటి విశ్లేషణ రూపం లోపల బ్రహ్మసూత్రాలను ఉట్టంకించారు, వాటిని రచన చేశారు. ఆ సూత్రాలను ఏ సూత్రాలు ఏ వేదాంత వాక్యాలను గుర్తు చేసి రాయబడ్డాయో వాటి యొక్క అర్థము వీటి యొక్క అర్థం ఎలా సమన్వయం అవుతుందో వాటిని నేను చూపిస్తున్నాను అని ఇక్కడ ఈ వాక్యం ద్వారా భాష్యకారులు శంకర భగవత్పాదులు మనకు గుర్తు చేస్తున్నారు. అందుకే యథాచ అయమర్థ సర్వేషాం వేదాంతానం, పూర్వం చెప్పబడిన అర్థాన్ని సమస్త వేదాంతాలలో ఏ విధంగా చెప్పబడిందో ఏ విధంగా ప్రతిపాదన చేయబడిందో అస్యాం శారీరక మీమాంసాయాం ప్రదర్శయిష్యామః. ఈ శారీరక మీమాంస యందు మేము చెప్పబోతున్నాం. భవిష్యత్తు కాబట్టి ప్రదర్శయామి అనలేదు, ఇక్కడ ప్రదర్శయిష్యామః అన్నారు. అంటే ముందు నేను చెప్పబోతున్నాను, దాన్ని వినండి అన్నట్టుగా. ఎందుకు అంటే మరి ఇక్కడ కూడా అధ్యాస జరగాలి. చెప్పేవాడు వేరుగా ఉన్నాడు, వినేవాడు వేరుగా ఉన్నాడు. మరి ద్వైతంలో ఎందుకంటే ఆత్మవిజ్ఞానం కావాలంటే వేదాంత శ్రవణం కావాలి, వేదాంత శ్రవణం కావాలంటే గురు శిష్య సంబంధం కావాలి. గురు శిష్య సంబంధం కూడా భ్రమరూపము విద్యారూపము అధ్యాస రూపమే వాస్తవికమైంది కాదు. అందుకొరకే అస్యాం శారీరక మీమాంసాయాం అన్నాడు. శరీరము శారీరకం, శరీరము అంటేనేమో స్థూలము, శారీరకం అంటే ఏదున్నందువల్ల ఈ శరీరము చైతన్యంతమై సమస్త క్రియాకలాపాలు నడిపిస్తుందో అది దాన్ని శారీరకము అన్నారు. అందువల్ల శరీరాన్ని గురించి, శారీరకం అంటే దానిలో ఉన్న ఆత్మను గురించి, తర్వాత మీమాంస అంటే పూజిత విచార, ఈ రెండింటి యొక్క వాస్తవిక స్వరూపం ఏంటి అని విచారించే శాస్త్రమే శారీరక మీమాంస శాస్త్రం అంటారు. ఇట్లా పూర్వమీమాంస, దీన్ని ఉత్తర మీమాంస అంటారు. పూర్వమీమాంస అంటే అర్థమేమి? ధర్మాన్ని బోధించి ధర్మం ద్వారా నిర్వర్తింపబడే కర్మను బోధించి, కర్మను ఏ విధంగా చేయాలో దాన్ని బోధించి, దాని ద్వారా లభించే స్వర్గాది భోగాలను కూడా గుర్తు చేసేది ఆ విచారణ. తర్వాత ఇక్కడ కూడా మరి శరీరం అంటే ఏమి, శరీరంలో ఉన్న శారీరి అంటే ఆత్మ ఎవరు, ఈ రెండింటి యొక్క స్వరూపాన్ని బోధించి చేపేసే పూజిత విచారం ఏదైతే ఉందో శారీరక మీమాంసా శాస్త్రం అంటారు. అందువల్ల ఈ రెండింటిని గుర్తు చేయడము, భ్రమ ఎలా కలిగిందని చేయడము, భ్రమ ద్వారా కలిగే వ్యవహారం ఏంటిదని చెప్పి, తర్వాత ఆత్మైక్యత్వ విజ్ఞానం అధ్యాసను పోగొట్టి సంబంధించిన స్వరూపాజ్ఞానము, స్వరూపాజ్ఞానం పోగొట్టి దానికి బ్రహ్మాత్మైక్య విజ్ఞానం ఏదైతే ఉందో దాన్ని బోధించేదాని కొరకే వేదాంత వాక్యాలను కూడా ప్రవర్తించినాయి. కాబట్టి దాన్ని ఈ శారీరక మీమాంసలు నేను వివరిస్తున్నా అని శంకర భగవత్పాదులు ఇంతవరకు అధ్యాస భాష్యాన్ని మరి చేశారు. తర్వాత ఇంకా బ్రహ్మసూత్రాలు మొట్టమొదటి సూత్రాన్ని ప్రారంభం చేస్తూ వేదాంత మీమాంసా శాస్త్రస్య వ్యాచిఖ్యాసితస్య ఇదం ఆదిమం సూత్రం అన్నారు. వేదాంత మీమాంస లోపల ఏదేదైతే ఇప్పుడు చెప్పారో దాన్ని
మరి ఆ శాస్త్రము, ఆ శాస్త్రాన్ని వ్యాఖ్యానం చేస్తున్నాను కాబట్టి చేయబోతున్నాను. ఎందుకంటే భవిష్యత్తు గుర్తు చేశాడు, చేయబోతున్నాను కాబట్టి ఆ యొక్క వేదాంత మీమాంస శాస్త్రం యొక్క మొట్టమొదటి సూత్రాన్ని నేను చెప్పబోతున్నాను, వ్యాఖ్యానం చేయబోతున్నాను. ఇది మొట్టమొదటి సూత్రం అని ఈ సూత్రం యొక్క వ్యాఖ్యానము చేయబోతున్నాడు. అందువల్ల ఇంతవరకు చెప్పిందంతా కూడా సర్వలోక ప్రసిద్ధమైన వ్యవహారము. ఆ వ్యవహారం అధ్యాస లేదు భ్రమ లేకుండా జరిగేది కాబట్టి దాన్ని సూచించారు. దీన్ని భూమికా భాగము అని అంటారు. ఈ భూమికా భాగములో ఏదేది ఎలా జరుగుతుందని గుర్తు చేశారు. అందువల్ల మిగతా విషయాలన్నీ కూడా మనం రేపు విందాం. హరి ఓం తత్సత్. శివార్పణమస్తు. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.